మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు తోటకూరతో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 10-12, తోటకూర కట్టలు 2, చింతపండు కొద్దిగా, ఉల్లిపాయలు 3, ఉప్పు రుచికి తగినంత, నూనె 1/2 కప్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, వెల్లుల్లి రేఖలు 4-5, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కడిగి ఉంచిన తోటకూర కూడా వేసి ఇలా చక్కగా వేగేంత వరకు ఉంచి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి వేయించిన ఎండుమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం చింతపండు, వేయించిన తోటకూర. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని పచ్చడి ఎలా చేయాలో మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు కూడా వేసి ఒకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన మిశ్రమం దీనిలో వేయించిన తోటకూర కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇప్పుడు తోటకూర కూడా నలిగింది కాబట్టి దీనిలో ఇవి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేద్దాం. ఇలా రెడీ అయిన పచ్చడి ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దీనిలో శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి ఉంచిన ఉల్లి ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం వేయించుకుందాం. ఈ ఉల్లి ముక్కలు కాస్త వేగితే చాలు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న తోటకూర పచ్చడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఎంతో సింపుల్గా చేసుకొని తోటకూరతో ఉల్లి పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.